పార్ట్ 2 వీడియోలో అయితే గుడి చుట్టూ అయితే తిరిగి చూపించాం కదండి. అంటే నైట్ ఇంకైతే వర్షం వస్తుందని చెప్పి లోపలికి వచ్చాము. ఇదైతే మేము తీసుకున్న రూమ్ అండి. చూసారా, చిన్న స్టవ్ ఒకటి తెచ్చుకుని టీ అయితే పెట్టుకుని తాగామండి. ఇక మా లగేజీ అయితే మొత్తం బెడ్ మీద అయితే పెట్టేసి మేమైతే కింద పడుకున్నాం అనమాట. అయితే రూములు కూడా ఒక 20 మంది వచ్చినా కూడా చక్కగా ఉండొచ్చండి. చాలా పెద్ద రూములు. గ్రిల్స్ ఉన్నదైతే ఒక రూమ్ అండి. తర్వాత లగేజ్ పెట్టింది ఒక రూము. ఇప్పుడైతే ఇంకా లాస్ట్ రూమ్ అండి. ఇదైతే ఇక్కడైతే బాత్రూమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మా సైడ్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. వాళ్ళకైనా తెలుస్తుందని చెప్పి ఇక్కడ పెట్టాను అనమాట. కొంతమంది అప్పుడెప్పుడు వచ్చింటారు కదండి. అప్పుడైతే రూమ్స్ అవన్నీ ఏ సౌకర్యాలు లేవు. ఇకైతే ఇది ఆదివారం రోజు అండి. ఆదివారం రోజు తెల్లవారుజామునే లేచేసిన తర్వాత ఇంకా స్నానాలు అన్నీ అవి తలనీలాలు అభిషేకాలు అన్నీ అయ్యాక అది ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. మేమైతే ప్రదక్షిణలు అయిపోయిందండి. అందుకని కూర్చొని ఉన్నాము. ఇంక వీళ్ళు అనుకున్నన్ని చేసుకుంటూ ఉన్నారు అనమాట. తర్వాత దర్శనానికి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడైతే ఈ స్వామి పేరు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అండి. మా ఇంటి దేవుడైతే ఇక్కడ చాలా అయితే పురాతన చరిత్ర ఉందండి. అదైతే ఇంకొక రోజు చెప్తానండి. నాకు సగం తెలుసు, ఇంకా సగం తెలుసుకుని అయితే చెప్పాలి కాబట్టి. నిజంగా ఈ గుడికి అయితే ఒక పురాతన చరిత్ర ఉందండి. బ్రహ్మంగారు ఇక్కడ ఆయన్ని ప్రతిష్ఠించారంట, వీరభద్ర స్వామిని. అల్లాడుపల్లి అనే ఊరి పేరు కూడా ఎందుకు వచ్చిందో ఇంకా పూర్తిగా అయితే తెలుసుకొని చెప్తానండి. నిజంగా వింటుంటే నిజం ఒళ్ళు గగురు పొడుస్తుందండి. అంత ఆనందంగా అనిపిస్తుంది, మనసుకైతే పులకించిపోతుంది. నిజంగా ఈ గుడి ఆవరణలో ఉంటే అండి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా బాగా నమ్ముతారు. మేము అనుకున్నవి నెరవేరుతాయనే నమ్మకం మాకుందండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎవరైనా అడిగినా కూడా సరే అలానే అంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చి ఏదైనా సరే మంచి కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అని ఒక గట్టి నమ్మకం అనమాట. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కడపకు వచ్చి, కడప నుంచి మైదుకూరు వచ్చి ఇట అల్లాడుపల్లి దేవాలయాలంటే వాళ్ళే దించుతారండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, స్వామి కానీ అమ్మవారు కానీ ఇక్కడ ఉత్తరముఖంగా ఉంటారండి. ఈ గుడికి అయితే 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే ధ్వజస్తంభం అయితే ఉత్తరముఖంగా ఉంటుందండి. ఇక స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. చాలా పెద్ద ప్రాంగణం అండి, భలే ఉంటుంది అసలు. ఇక ఇది చూడండి, ఇక్కడైతే కళ్యాణ కట్ట, అలాగే రథము, కోనేరు, వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ మిగతా రోజుల కంటే కూడా మామూలుగా ఏంటంటే ఆదివారం నైట్ వచ్చి ఆ రోజు నిద్ర చేస్తారు, లేదంటే సోమవారం రోజు నిద్ర చేస్తారండి. ఇక తర్వాత అయితే ఎవరు పెద్దగా ఉండరు. కార్తీక మాసంలో కానీ ఇక శివరాత్రి అప్పుడైతే చాలా బాగా జరుగుతుందండి. మంచిగా ఉత్సవాలన్నీ జరుగుతాయి. అందున మేము వచ్చిన రోజైతే ఆషాఢ పంచమి అండి. ఆ రోజైతే అమ్మవారికి ఇంకా శాకాంబరి అలంకారం అయితే చేస్తున్నారు. అమ్మవారికి అయ్యవారికి అసలు కాయగూరలతో అలంకరించున్నారండి. అసలు ఆ అలంకారంతో అయ్యవారిని అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. అసలు ఎంత బాగా, అసలు నిజంగా అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వదు మనకి. మనం ఈ ప్లేస్ అంతా ఇంతకు ముందు వీడియోలో నైట్ అయితే వీడియో తీసాం కదండి. పగలైతే ఎలా ఉంటుంది. ఇక పగలు కొంచెం మాకు ఒక అరగంట టైం దొరికిందండి. అందుకని రూమ్ దగ్గరకు వచ్చేటప్పుడు వీడియో తీసుకుంటూ వచ్చాను అనమాట. ఇక బయలుదేరబోయే ముందు కూడా మనం ధ్వజస్తంభం దగ్గర కర్పూరం అయితే వెలిగించి ఇంకా హారతి అయితే కళ్ళద్దుకుని స్వామి వారికి చెప్పేసి బయలుదేరుతాం అనమాట. ఇక బయలుదేరే ముందు చూడండి, చూపిస్తున్నాను కదా అరుగులు. ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా నిద్ర చేస్తారనమాట. ఇక్కడ ఈ అరుగుల మీదనే పడుకునేదండి. మేము కూడా ఎప్పుడు రూమ్ అయితే తీసుకోలేదు, కానీ ఇక ఇప్పుడు తీసుకున్నామండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాము, తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు తీసుకున్నాము. మిగతా అప్పుడంతా ఇక్కడే ఈ అరుగుల మీదే పడుకుంటామండి. ఇక వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, మినరల్ వాటర్ ఉంటుంది తాగడానికి, చల్ల కూలింగ్ వాటర్ భలే బాగుంటాయండి. ఇవన్నీ కూడా ఉత్సవానికి వాహనాలు అనమాట అండి. ఇక అంతేనండి, ఇంకా బయలుదేరేసాం అనమాట. ఒక ఫోటో అయితే తీసుకున్నాం, గుర్తుగా ఉంటుందని చెప్పి. మొత్తం అందరూ గుండెలు చేసేసుకున్నాం కదా, అందుకని మేము ముగ్గురమి, మా తోడుకోళ్ళు వాళ్ళు ముగ్గురు అనమాట. ఇకైతే బయలుదేరిపోయామండి. ఇక వచ్చేటప్పుడు అయితే బాగా నిద్రపోయాం అనమాట. వీడియో తీసే ఛాన్సే లేదు. ఇక ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. ఇక వచ్చిన తర్వాత బట్టలన్నీ ఇంకా బయట వేసేసి ఇంకా భోజనం అయితే హోటల్ నుంచి తెచ్చుకుని తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత స్నానాలు అయితే ముగించుకుని ఒక పక్క నైవేద్యం చేస్తూ, అలాగే 9 గిన్నెలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా సర్దేస్తూ అలా ప్రసాదాలన్నీ పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకుని ఇంకా స్వామివారి మొక్క అయితే ఇక్కడికైతే చెల్లించుకున్నామండి. ఇదండి మా కడప టూర్ విశేషాలు అయితే. మరి వీడియో ఎలా ఉందంటారు, బాగుందా లేదనే కామెంట్ అయితే చేయండి అబ్బాయి. ఇక్కడ హాయ్ చెప్తున్నారు కదా మా పిన్ని అండి, అంటే మా ఆడపడుచు అనమాట. ఓకేనండి, మరి మరో మంచి వీడియో అయితే మీ ముందుంటాను. మరి వీడియోకి అయితే లైక్ చేస్తారు కదా, అలాగే నేను సపోర్ట్ చేసి హైప్ కూడా చేయండి, చేస్తారు కదూ.